ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైంది. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాలలో ఇంటింటికి పర్యటించి నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ మున్సిపల్ పరిధిలోని పాపరాజు తోటలలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చీరాల నియోజకవర్గంలో మునిపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడంతో తద్వారా నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంటింటికి కుళాయిల ఏర్పాటు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కృషి జరుగుతుందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా గ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, మున్సిపల్ మాజీ చైర్మన్ మించాల సాంబశివరావు, మాజీ వైస్ చైర్మన్ సుబ్బయ్య, మహాత్మా గాంధీ హౌసింగ్ కాలనీ సొసైటీ సభ్యులు చారుగుళ్ల గురుప్రసాద్, వలివెటి శ్రీరామమూర్తి, ఇడపలపాటి మురళీమోహన్, అచ్యుతుని శేషసాయి, టంగుటూరి సత్యనారాయణ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో, మరి లోకేష్ బాబు గారు, మిగిలిన మంత్రివర్యులు, సహచర శాసనసభ సభ్యులు అందరూ కూడా ఇవాళ ఈ యొక్క పేదవాళ్ళ సేవల్లో పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నది. ఆ సందర్భంగా మీ దగ్గర రావడం జరిగింది. వాళ్ళు మీ అందరికీ తెలుసు, కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు టీచర్ పోస్టులు 16,000 మందికి, 16,300 చిల్లర మందికి మన మాట ప్రకారంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ 20 లక్షల మందికి మనం జాబ్స్ ఇస్తామని చెప్పాము. ఒక ఆశల పట్ల ఒక ఏదైతే వికాపల్లి దగ్గర వచ్చినటువంటి చిన్న ఫ్యాక్టరీ దాదాపుగా మరి 1 లక్షల మందికి 1,50,000 మందికి ఇస్తుంది. బ్యాండెక్స్ 1 లక్షల మందికి వారు ఉపాధి కల్పిస్తున్నారు. మనం వచ్చినా కూడా ఇప్పుడు 2 సార్లు నేను 4 సార్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు జాబ్ మేళా పెట్టారు. చాలా మంది కూడా జాబ్. సో ఇవన్నీ కూడా కఠిన శ్రమ, పట్టుదల ఉంటే జాతీయ స్థాయిలో రాణించడం అసాధ్యమేమీ కాదని ఓ కుర్రోడు నిరూపించాడు. చీరాల గడ్డపై మరో క్రీడా ఆణిముత్యం మెరిసింది. జాతీయ స్థాయిలో జరిగిన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ లో మన చీరాల కుర్రాడు దేవరకొండ ప్రేమ్ సాగర్ రజత పథకాన్ని సాధించాడు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించాలని, చీరాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాలని ఎమ్మెల్యే కొండయ్య మనస్ఫూర్తిగా కోరుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం రామ్నగర్ కు చెందిన ప్రేమ్ సాగర్ రాయ్పూర్ లో జరిగిన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ లో రజత పథకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా స్వగ్రామం చీరాల తిరిగి వచ్చిన ప్రేమ్ కు బంధువులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు స్వాతి కుమార్ అయిన ప్రేమ్ సాగర్ విజయం పట్ల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మరియు యువనేత గౌరీ అమర్నాథ్లు హర్షం వ్యక్తం చేశారు. 88 కేజీల విభాగంలో 270 కేజీల బరువునెత్తి రజతం సొంతం చేసుకున్న ప్రేమ్ సాగర్ ఈ పోటీల్లో ఏపీకి తొలి మెడల్ తీసుకొచ్చి చీరాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. ప్రేమ్ సాగర్ తండ్రి దేవరకొండ ప్రవీణ్ కుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విధులు నిర్వర్తిస్తూనే వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్ గా వ్యవహరిస్తున్నారు. కోచ్ మాణిక్యాలరావు పర్యవేక్షణలో కఠిన శిక్షణ పొందిన ప్రేమ్ సాగర్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించే యువతకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే మాలకొండయ్య భరోసా ఇచ్చారు. Konda Prem Sagar, let me tell about him. His father is Praveen Kumar and he's a Bank of Baroda employee. Mother Swati Sirala is his TDP political leader. We'll get into the medals category later on, but focus on of how he can snatch the second attempt for him.
He's gripping, he's shivering, but he'll still hold the fortress in a positive manner. 118 kilogram from Andhra Pradesh, Devarakonda Prem. Name will be a star in the list of all the 10 performers. And yes, very well said. Ruba Tadu is the name. He did so well in the snatch grip and has continued his brilliant performance in the clean and jerk as the air gets spoiled with the dust from the hand of Devarakonda Prem Sagar. He is going for his second attempt. It was successful in the first. Can he continue for the second time? The clean is spotless. Can he go for a jerk? And the collapse comes from the hive of where the spectators are sitting, and he does successfully for the second time. The golden arm from Andhra Pradesh, Devarakonda Prem Sagar. आंध्र प्रदेश के देवराकोंदा प्रेम सागर 148 किलोग्राम सही तकनीक के साथ अपने बेहतरीन पावर के साथ, और ये देखिए मैं आपसे बेहद प्यार करता हूँ। నేతన్నుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా మరో చారిత్రాత్మక అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చేనేత సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. వేటపాలెం మండలం దేశాయిపేటలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మంజూరు పత్రాలను బుధవారం చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య అందజేశారు. హ్యాండ్లూమ్ కు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తూ కార్మికులపై కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తున్న చేనేత బిడ్డల కష్టాలు గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంలో నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,04,488 కుటుంబాలకు ఏటా సుమారు 150 కోట్ల ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది. దీని ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640, ఒక్కో పవర్లూమ్ యూనిట్లకు ఏడాదికి 21,600 ఆదా అవుతోంది. చీరాల నియోజకవర్గంలోని 4,404 మంది చేనేత సోదరులకు దీని ద్వారా ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. నేతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆర్థిక పురోభివృద్ధికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంస్కరణలు చేపట్టిందని, అందులో భాగంగానే నేతన్నలకు ఇచ్చే పెన్షన్లను 4,000కు పెంచిందన్నారు. 5 కోట్ల మేర థ్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు కేటాయించి ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90% వరకు రాయితీ కల్పిస్తోందన్నారు. ముడి సరుకులపై 15 రాయితీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన నూలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు చిన్న క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం 10.44 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటితో పాటు మార్కెటింగ్ సదుపాయం కోసం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ద్వారా నేరుగా వినియోగదారులు అమ్మకాలు జరిపేలా అవకాశం కల్పిస్తోంది. తాజాగా ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్ రావు, వేటపాలెం ఎంపీడీఓ ఎం రాజేష్, ఇన్ఛార్జ్ సెక్రటరీ పూర్ణిమ, ఎలక్ట్రిసిటీ ఏడీ పెరుగు శ్రీనివాసరావు, హ్యాండ్లూమ్ డిఓ డి వెంకటేశ్వరరావు, వేటపాలెం వెలుగు ఏపీఎం, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులు గుత్తి సీతారామాంజనేయులు, గ్రామ పార్టీ అధ్యక్షులు సాంబశివరావు, టీడీపీ సీనియర్ నాయకులు నాసిక్ వీరభద్రయ్య, సిద్ది బుచ్చేశ్వరరావు, లేళ్లు శ్రీధర్, తెలుగు మహిళా అధ్యక్షురాలు బుర్రా కవిత, పేరుచిట్ల శ్రీవరి క్లస్టర్ ఇన్ఛార్జ్, సీనియర్ నాయకులు బట్టా శ్రీనివాసరావు, చీరాల తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ, మండల తెలుగు యువత అధ్యక్షులు నాగు, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాసరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. సేకరించి మేము పంపించడం జరిగింది. అందులో ఎవరైనా మిస్ అయినా అటువంటి వాళ్ళు ఏఎంసీ చైర్మన్ గారిని, అలాగే బుచ్చేశ్వర గారిని, అలాగే చీరాల అంటే మేము కూడా చదువుకునే రోజుల్లో వైజాగ్, హైదరాబాద్ చదువుకునే రోజుల్లో అట్లాగే నాయకులకి, గ్రామస్తులందరికీ, వేటపాలెం మండలంలో అందరికీ నేత చీరలు నేస్తారు. వాటికి ప్రసిద్ధి అని చెప్పాము. తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత చీరాలకి ఏమి ప్రసిద్ధి అని రావాల్సిన కోరుతున్నాం. మాజీ ఎంపీపీ చల్లా జనార్దన్ వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అందరికీ చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా
మన కూటమి గవర్నమెంట్లో ఆ 200 యూనిట్లు దాటకుండా అనేది ఇక గైడ్లైన్స్గా పూర్తిగా రావాలి వస్తాయి. కానీ ముందుకు వెళ్లకుండా మనం అడిగిన దానికన్నా ఎక్కువగానే సార్ దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ తీసుకొచ్చి పెడతాం. స్థాయిలో ప్రసిద్ధికి ఎక్కేటట్టుగా చేశారు. ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చే స్థాయికి తీసుకొచ్చారు మన ఎమ్మెల్యే గారు. ఇది జరగడం అనేది మామూలు విషయం కాదండి. దీనివల్ల చాలా బాగుంది. అసలు ప్రెసిడెంట్ అయితే ఇప్పుడైతే బాగుంది. కాకపోతే ముడి సరుకులు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయండి రేట్లు. అందువలన కూడా మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. అది కూడా త్వరలో తీరుద్దని చెప్పేసి నాకు ఒకటి ఉందండి. ఇంకొక మూడో కోరిక, మాకు చేనేత హస్తం కింద 25,000 రూపాయలు ఒకటి ప్రామిస్ చేశారండి. అది కూడా ఇస్తే మాకు మీరు కూడా అది తోడ్పాటు చేసి అది కూడా ఇప్పించగలిగి ఈ స్థాయిలో కుప్పడం అనే చీర గుర్తింపు తెచ్చి ఇక్కడ వ్యాపారం అంతా బాగుండేటట్టుగా ఇప్పుడంతా బాగా పరిస్థితి బాగుంది. అంతకుముందు మనం 2 బార్ల కంటే పెట్టి ఇవ్వకూడదనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా ఎంత కావాలంటే అంత నేర్చుకున్నట్టుగా అట్లా మన ఎమ్మెల్యే గారు పదే పదే మమ్మల్ని అన్ని ఆఫీసులకి తిప్పి ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళామంటే మాకే తెలియదు. అన్నిసార్లు వెళ్ళి ఎలాగైతే అది గుర్తింపు తెచ్చి ఇది మాత్రం మన ఎమ్మెల్యే గారికే కృతజ్ఞతలు చెప్పాలి మనం ప్రత్యేకంగా. తర్వాత ఇప్పుడు 2వ వారం అంటే మనకి ఉచిత కరెంట్ 200 యూనిట్లు. అదమ్మా వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాన్ని బట్టి సీరియల్ కట్టింగ్ ఉండేటట్టుగానే మీరు ప్లాన్ చేసుకోవాలి. అది 200 యూనిట్లు పోయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయం మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక చేనేత కుటుంబాలకి మగ్గం నడుపుకునే వాళ్ళకి 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీగా ఇవ్వాలని, అలాగే పవర్ లూమ్ అయితే 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా తెలియజేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు జరిగే విధంగా ఈరోజు జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ రాష్ట్రంలో 93,000 మంది మగ్గాలు ఉన్నవాళ్ళు, 11,000 పైచులకు మరమగ్గాలు ఉన్న వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఇప్పటికే చాలా విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ వర్గాల పట్ల, చేనేతల పట్ల అనేక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ వీళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. ఈ వర్గాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మన దేశపేటలో స్థానిక నాయకులు, చేనేత నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి మన రాజధాని గురించి, ఈరోజు పెన్షన్స్ విషయంలో కూడా ఇవాళ 1వ తారీఖు కాబట్టి పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటి ఉద్దేశించి ఈరోజు ప్రజలకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు చేనేత వర్గాల వారు. ఇంకా వీళ్ళకి రావాల్సినటువంటి మిగతా అవసరాలు, మిగతా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో నెరవేరుస్తారని ఆ రకంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా ఒక గొప్ప కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమం ద్వారా మనం వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియజేసాం. అలాగే ఈ ఊళ్ళోనే ఒక హ్యాండ్లూమ్ పార్క్ కూడా రాబోతుంది. దీని ద్వారా మరింత చేరువయ్యేటువంటి అవకాశం ఈ వర్గాలకి జరుగుతుందని చెప్పి మీ ముందు నేను తెలియజేసుకుంటాను. వేటపాలెం మండలం కొత్తపేట శ్రీనివాసపురంలోని శ్రీ సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏకాంత సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కొత్తపేట శ్రీనివాసపురంలోని శ్రీ సీతారామ మందిరంలో మంగళవారం రాత్రి ఏకాంత సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు కోసూరి గురునాథ్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ధర్మకర్తలు, గ్రామస్తులు, దాతల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏకాంత సేవ కార్యక్రమంలో భాగంగా మహిళలకు భక్తి గీతాల పోటీలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా రామనామ స్మరణలతో మారుమ్రోగింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేవతలే ప్రార్థించగవు విరోధ
తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో దేవా మమ పాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమిన మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం నిన్నెతి ముద్దులాడదరా బ్రతుకుల తిలకారా నిన్నెతి ముద్దులాడదరా కోసల రామారారా కౌసల్యారామ పెళ్లి కూతురు కొంత పెడమనలే నమ్మేనే పెళ్లి కూతురు పేరుగా జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు जानकी मनोहर सर्वलोकनायक जानकी मनोहर जी अम्माయిని కనరండి రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మనసు విరబూసే ప్రతి శుభకాలం నీకేలే కరుణించి కురిపించే మా ప్రతి జీవన నీకేలా నందన రామ రామ దశముఖ వర్ధన రామ రామ పశుపతి రంజన రామ రామ పాప నిన్నెతి ముద్దులాడదరా కోసల రామారారా కౌసల్య రామారా. అందరికీ నమస్కారం. కొత్తపేట శ్రీనివాసపురం నందు శ్రీ సీతారామ మందిరం అనేది 1972లో బరువురి సీతారామ శాస్త్రి గారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి స్థలాన్ని మనకి సహకరించినారు. తదనంతరం ఈ గుడికి ఆలయ ధర్మకర్తగా గోగినేని హనుమంతరావు గారు, ఆయన తదనంతరం వారి కుమారులు గోగినేని వాసు గారు మా యొక్క అన్ని కార్యక్రమాలకు ఎలవేళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా యొక్క గ్రామంలో మన ఏఎంసీ చైర్మన్ అయినటువంటి కౌతురపు జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో మేము ఈ సీతారామ మందిరం వద్ద శ్రీ గణపతి నవరాత్రులు, శ్రీ సీతారాముల వారి కళ్యాణం, అలాగే భద్రావతి సమేత భావనాథ స్వామి కళ్యాణం, అలాగే మన గ్రామం యొక్క గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి నగరోత్సవ కార్యక్రమాలు అన్ని మా గ్రామస్తుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరం శ్రీ సీతారామనవమి చాలా దిగ్విజయంగా జరిపినాము. అలాగే తదనంతరం 3వ రోజు స్వామివారి పట్టాభిషేక మహోత్సవం అనంతరం స్వామివారి నగరోత్సవం, అలాగే ఈ రోజు 5వ రోజు స్వామివారి ఏకాంత సేవా కార్యక్రమమును నిర్వహిస్తున్నాము. అలాగే 2వ తారీఖు స్వామివారి వసంత సేవా కార్యక్రమం, 4వ తారీఖు శనివారం రాత్రికి స్వామివారి సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో 1500 మందికి అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం అనేది. ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంకు మా గ్రామస్తులు అలాగే బయట వారు ఎక్కడ నుంచో అడగానే అన్ని రకాలుగా మన హైందవ ధర్మాన్ని నిలబెడుతూ ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తున్నటువంటి గ్రామస్తులకి, అలాగే మాకు ఇలాంటివి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి మన ఏఎంసీ చైర్మన్ కౌతురపు జనార్దన్ రావు గారికి, అలాగే ఏ ఒక్క కార్యక్రమం ఉందని చెప్పినా వెనక ఆలోచన చేయకుండా మాకు అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మద్దలూరి మాలకొండయ్య గారికి పేరు పేరున మా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నమస్కారం. వేటపాలెం రావూరు రోడ్లోని నూతన షాపులను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. వేటపాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య నిర్మించిన నూతన షాపులను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగే లక్ష్యంగా ముందుకు సాగాలని, ముందు చూపుతో షాపులను నిర్మించడం అభినందనీయమన్నారు. అలాగే వేటపాలెంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో వేటపాలెం సెంటర్లో మే 20లోగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవటం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సీతారామాంజనేయులు, వేటపాలెం పార్టీ అధ్యక్షులు నాగు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ, ప్రత్తి సుబ్బారావు, శ్రీనివాసరావు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ నాయకులు అంటే మరి అదే ఉంటుంది. పార్ట్నర్షిప్ అనేటువంటి P4 కార్యక్రమాన్ని చీరాల్లో దాదాపుగా 9,654 మంది బంగారు కుటుంబాలు, అంటే ఎవరైతే దారిద్ర్య రేఖకి దిగువగా ఉన్నారో, ఏ సహాయము లేకుండా నిస్సహాయ స్థితిలో ఉండి పైకి లెగవలేని స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాటిని ఆదుకోవడం కోసం నిన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి 1 year అయిపోయింది. నిన్న సంవత్సరం అయిన సందర్భంగా ఆ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏంటంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో చెప్పలేని స్థితిలో నుంచి రేపు లేదా ఎల్లుండో పార్లమెంట్లో అమరావతి బిల్లును పెట్టి ప్రజలందరికీ కూడా ప్రజా రాజధాని కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మంత్రులు శాసనసభ సభ్యులు అందరూ కూడా కలిసి మొన్న మేము ఒక 28వ తారీఖు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తీర్మానం చేసుకున్నాం. అది కానీ లేకపోయి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న చీరాలు వచ్చేవాళ్ళు. అయినా ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ ఆయన కూడా వస్తాడు. మనం ఏదైతే చేనేతల కోసం కానీ మిగతా వర్గాలకు కానీ మనం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒకదానింటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని మనం మరి దేశవ్యాప్తంగా మాట్లాడుకుందామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. సో ఈ కార్యక్రమం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల జిల్లా ఐపీఎస్ బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ మోయిన్ సూచనలతో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత చీరాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శక్తి యాప్ ని ప్రతి ఒక్కరి ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో శక్తి యాప్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియజేశారు. అలాగే శక్తి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ 112-1098-181 నంబర్స్ గురించి క్షుణ్ణంగా వివరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ ని ఓపెన్ చేయొద్దని, ఓటీపీలు చెప్పరాదని, అలా చెప్పిన ఎడలా ప్రమాదంలో పడతారని అన్నారు. ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ వారికి తెలియపరచాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో చీరాల శక్తి టీం లేడీ కానిస్టేబుల్ సిహెచ్ సునీత, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీకాంత్, డాక్టర్ సుభాషిని, డాక్టర్ సునీత, డాక్టర్ సుష్మా, డాక్టర్ ఉషా తేజస్విని, హెడ్ సిస్టర్స్, స్టాఫ్ నర్సెస్ మరియు సెక్యూరిటీస్ అండ్ చీరాల నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఇప్పుడు ఇదేంటి శక్తి యాప్ అన్నమాట. ప్రతి ఒక్కరి సెల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని అలాంటప్పుడు యాప్ ఉండడం వల్ల ఏంటంటే 900లో మీరు ఫోన్ చేయొచ్చు అనమాట. మీ శక్తి యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే 112 గారి 900లో ఫోన్ చేయొచ్చు. 112 కాల్ చేసినట్లయితే వెంటనే డీసీపీ కంట్రోల్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు.
మీరు ఎక్కడ ఉన్నారు, మీ పేరు స్వాతి అనుకోండి, మీరు ఎక్కడ ఉన్నారు, మీ లొకేషన్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎవరన్నా మిమ్మల్ని అబ్బాయి ఏదైనా అన్నారు, మీకు ఎమ్మటి తెలియజేయాలి. ఇక్కడ 112 డైల్ చేసినట్టయితే చీరాల 1 టౌన్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎవరైనా సరే వచ్చి మీకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇక్కడ అవ్వని పక్షంలో చీరాల 1 టౌన్ తీసుకెళ్ళి అక్కడ కంపల్సరీగా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాల్సిందే. ఓకేనా? కాబట్టి మీ ప్రతి ఒక్క సెల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్గా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరైనా కావాలైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా పర్సనల్గా చెప్పండి. మా నెంబర్స్ మేడం గారికి అందరికీ ఇస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తే ఏంటంటే మనం మాట్లాడడానికి ఉంటుంది. ఈ శక్తి యాప్లో 14 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం నైట్ షెల్టర్ కావాలన్నా సరే, భార్యాభర్త కౌన్సిలింగ్, చిల్డ్రన్ మిస్ అయినా, లేదా మన ఇంటి పక్కన ఎవరైనా నాటాలు దాంట్లో వాడుకొని ఉంటారు, అలాంటప్పుడు కూడా దీంట్లో కంప్లైంట్ చేయొచ్చు. ఈ శక్తి యాప్లో వాట్సాప్ ఉంటుంది అనమాట. వాట్సాప్లో మీరు పర్సనల్గా చాట్ చేయొచ్చు, అది వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మన సైడ్ అన్ని ప్రభుత్వాలు కూడా మన వైపే ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పెట్టినా మీరు దాచుకొని బాగా సఫర్ అయ్యి ఏదేదో సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బయటకు చెప్పలేక. అలా కాకుండా ప్రతిదీ మాకు చెప్పొచ్చు పోలీస్ వాళ్ళకి. ఓకేనా? అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరుగుతుంది. మనకు ఒక చిన్న ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది, మనకు ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఓటీపీ చెప్పంటారు. దయచేసి ఎవరు కూడా ఓటీపీ చెప్పద్దు. చీరాల నియోజకవర్గంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం అత్యంత పారదర్శకంగా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. బుధవారం వేడపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథుల సమక్షంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం జరిగిన ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పంచాయతీ అధికారి జయప్రకాష్, పంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా దోగుపర్తి బాలకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మాలకొండయ్య పర్యవేక్షణలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి అర్హుడికి సకాలంలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు, నాయకులు స్వయంగా వచ్చి గౌరవప్రదంగా పెన్షన్ అందజేయడం పట్ల గ్రామస్తులు, వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బుధవారం త్రిబుల్ విభాగం ఆధ్వర్యంలో మినీ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త ఆవిష్కరణ చేయాలని సూచించారు. బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఎక్స్పోలో పక్షులు, జంతువులను గుర్తించి హాని చేయకుండా తరిమే యంత్రం, రైల్వే ట్రాక్ లోపాలను గుర్తించే చిట్టి రోబో, మోషన్ సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ లైట్, ఫ్యాన్ కంట్రోల్ సిస్టమ్, సోలార్ ప్యానెల్స్, శుభ్రపరిచే రోబోట్ వంటి వినూత్న ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాన్ని అభినందించిన త్రిబుల్ విభాగాధిపతి డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్, ఇలాంటి కార్యక్రమాలు వారి సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించడంలో కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం గవినివారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య సారథ్యంలో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తల ద్వారా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. తెల్లవారుజామున పెన్షన్ ప్రజలకు చేరువ చేయడంతో ప్రజలు కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దబ్బకూటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ నేడు మొదటి తేదీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి గ్రామంలో తెల్లవారుజామున లబ్ధిదారులకు స్వయంగా ఇంటికే చేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థతో సమయపాలన పాటించేవారు కాదని, 1000 రూపాయలు పెంచడంలోనే 4 సంవత్సరాలు పట్టిందని, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి తోడుంటుందని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య చొరవతో చీరాల అభివృద్ధి బాటలో ముందుందని కొనియాడారు.
ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయం సిబ్బంది ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటింటికి వచ్చి వృద్ధులకు వికలాంగులకు ప్రతి ఒక్కరికి 6 గంటలకే పెన్షన్లు అందజేయడం జరిగినది. గత ప్రభుత్వంలో సచివాలయ వాలంటీర్లు అని చెప్పి వాళ్ళు ఉదయం 6 గంటలకు అని చెప్పని 10 గంటలకు సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు ఇచ్చి కొంతమందికి చాలా ఇబ్బంది పెట్టి ఉన్నారు. గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 డైరెక్ట్ పెంచుతామని చెప్పని సంవత్సరానికి 250 లెక్కన 4 సంవత్సరాలు 453,000 పెంచారు. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చేసరికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి 1000 రూపాయలు పెంచి 3,000ని 4,000 చేసింది. వికలాంగులకు 3,000ని 6,000 చేసింది, డబల్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలని ఆదుకోవడానికి ఈ పెన్షన్ల రూపంలో పెద్ద కొడుకులా వచ్చి ఎంతో ఆదుకుంటూ ఈ బడుగు బలహీన వర్గాల వితంతువులని వృద్ధులని ఎంతో ఆదుకుంటూ ఉన్నారు. అట్లానే మన చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గారు కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేట్టుగా చూస్తూ రాని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరిని స్లాట్ వదిలారు. ఇప్పుడు ఆ స్లాట్లు మళ్ళీ పెట్టుకుని కొత్తగా పెట్టుకోవడానికి కూడా కొండయ్య గారు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ పెట్టుకోవాల్సింది కోరుతున్నాం. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.